ఆస్క్ డాక్టర్ జాన్ వాట్సన్ టైప్ చేసి మీ క్వశ్చన్స్ అడగండి, తప్పకుండా రిప్లై చేస్తాను. వెంకట సాయి, సార్ ఆఫ్టర్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ 1 year తర్వాత కెన్ ఐ అప్లై హోమ్ మేడ్ హెయిర్ ఆయిల్స్ అండ్ హోమ్ మేడ్ హెయిర్ మాస్క్ లైక్ అలోవెరా జెల్? హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ జరిగిన తర్వాత మొదటి 5 days చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఎందుకంటే ఆ టైంలో ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఆ టైంలో పొరపాటున చెయ్యి తగిలినా లేదా మీరు పొరపాటున బనియన్ లాంటివి కానీ టీషర్ట్ లాంటివి కానీ వేసుకుంటున్నా అవి తగిలినప్పుడు హెయిర్ గ్రాఫ్ట్స్ అనేటువంటివి డిస్లాడ్జ్ అయిపోయే ఛాన్స్ ఉంది. సో ఈ పీరియడ్లో హెయిర్ గ్రాఫ్ట్స్ని చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. మెడికేషన్ ప్రాపర్గా తీసుకోవాలి, ఇన్స్ట్రక్షన్ ప్రాపర్గా ఫాలో అవ్వాలి. 15-20 days దాటిన తర్వాత ఎటు ఇవన్నీ రాలిపోవడం మొదలు పెడతాయి కాబట్టి దాని తర్వాత కొంచెం తక్కువ జాగ్రత్తలు తీసుకున్నా కూడా కొత్తగా గ్రో అయ్యే హెయిర్ ఆటోమేటిక్గా గ్రో అవుతాయి. బట్ ఏది ఏమైనా కూడా అట్లీస్ట్ 3 to 4 months వరకు ఆయిల్స్ అప్లై చేయకపోవడమే మంచిది. ఈ పీరియడ్ దాటిన తర్వాత మళ్ళీ మీరు కావాలనుకుంటే పల్చటి ఆయిల్స్ అప్లై చేయొచ్చు. పల్చటి ఆయిల్స్ అంటే పారాచూట్ లైట్ కావచ్చు, లేకపోతే ఆయిల్స్ ఏవైతే నాన్ కొమెడోజెనిక్ ఉంటాయో. కొమెడోజెనిక్ అంటే ఏ ఆయిల్స్ అయితే థిక్గా ఉండి మన స్కాల్ప్ మీద ఉండే పోర్స్ని బ్లాక్ చేస్తాయో అలా బ్లాక్ చేయడం వల్ల కొమెడోన్స్ క్రియేట్ అయ్యే ఛాన్స్ ఉంది. లేదా అలా బ్లాక్ చేయడం వల్ల సెబేషియస్ గ్లాండ్స్ నుంచి వచ్చే సీబమ్ అనేటువంటిది బయటికి రాదు. ఆ ఆయిల్ పదార్థం బయటికి రాకపోవడం వల్ల అది లోపలే ఉండిపోయి ఆ ఏరియాలో చిన్న ప్యాపులర్ ప్రొజెక్షన్ తయారవుతుంది. ఇటువంటి బ్లాక్ అవడం వల్ల అక్కడ కనుక ఇన్ఫెక్షన్ చేరినట్టయితే అది పస్టులుగా మారే ఛాన్స్ ఉంది. ఒకవేళ విపరీతమైన ఆయిల్ ప్రొడక్షన్ ఉండి అది బ్లాక్ అలాగే ఉంది అంటే సెబోరిక్ డర్మటైటిస్ కూడా దారితీసే అవకాశం ఉంది. సో అందుకనే థిక్ ఆయిల్ కాకుండా పల్చటి ఆయిల్స్ వాడడం మంచిది. వాడమని పర్మిషన్ ఉంది కదా అని చెప్పి ప్రతిరోజు ఆయిల్ అప్లై చేయాల్సిన అవసరం లేదు. వారానికి ఒక్కసారి అప్లై చేయండి. ఆ రోజు మళ్ళీ మినాక్సిల్ అప్లై చేయొద్దు. రాత్రంతా ఉంచండి. నెక్స్ట్ డే మార్నింగ్ ఆయిల్ అంతా పూర్తిగా పోయేలాగా రిన్స్ చేయండి. తర్వాత ఒకవేళ స్కాల్ప్ డ్రై అనిపించింది అంటే అలోవెరా జెల్ అప్పుడప్పుడు అప్లై చేసుకోవడంలో ఎటువంటి తప్పు లేదు. ఇనీషియల్ 3 to 4 months మాత్రం ఎటువంటి ఎక్స్పెరిమెంట్స్ చేయొద్దు. మీ డాక్టర్ చెప్పినట్టు ఫాలో అవ్వండి.